ఇలా పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు అది 13 తోని డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాము. రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్‌ని గ్రూప్‌గా చేసేసుకోవాలి. సో, ఇక్కడ సైడ్ ఎన్ని నెంబర్స్ మిగిలినా వాటిని ఒక గ్రూప్‌గా తీసుకోవాలి. సో, ప్లస్‌తో స్టార్ట్ చేసి ఆల్టర్‌నేటివ్ సైన్స్ పెట్టుకోవాలి. ఈ ప్లస్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని సమ్ చేయాలి. సో, 1103 వచ్చింది. ఈ 1103 నుంచి ఇక్కడ మైనస్ పెట్టుకున్న నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 581ని మనము 13తో డివిజిబుల్ అయితుందో లేదో చెక్ చేయాలి. సో, ఇలా కొంచెం నెంబర్ అనేది షార్ట్‌గా వచ్చిన తర్వాత అప్పుడు 13 నెంబర్ ట్రిక్ అప్లై చేసుకోవాలి. 13 నెంబర్ ఏంటి అంటే యూనిట్ నెంబర్‌ని మల్టిప్లై బై 4 చేసి దాన్ని ముందు నెంబర్‌కి యాడ్ చేయాలి. సో, 62. సో, 62 అనేది మనకు 13తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే మన ఆన్సర్ అదే అవుతుంది. సో, 62 అనేది 13తో డివిజిబుల్ అవ్వదు. సో, అందుకనే ఈ టోటల్ నెంబర్ కూడా 13తో డివిజిబుల్ అవ్వదు.